భారతదేశంలో ఆట అంటే అందరికీ గుర్తొచ్చేది క్రికెట్ ఆడే వాళ్ళని మనం స్టార్స్ లాగా చూస్తాం. చాలా స్పోర్ట్స్ ని పక్కన పెట్టి క్రికెట్ ని ఎక్కువ ఆదరిస్తూ ఉంటాం. అండ్ 1983 మెన్స్ వరల్డ్ కప్ గెలిచాక భారతదేశంలో క్రికెట్ కి ఇంకా ఆదరణ పెరిగిపోయింది. ఇప్పుడు మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విక్టరీతో మన మహిళలు కూడా క్రికెట్ లోకి ఎక్కువ మంది ఎంటర్ అవుతారు. అంతేకాదు మనం చూస్తే గనక భారతదేశ క్రికెట్ ప్రస్థానంలో బీసీసీఐ ప్రపంచంలోని ఒక ధనిక క్రికెట్ బోర్డు అని కూడా చెప్పొచ్చు. ప్రపంచంలో ఉన్న క్రికెట్ బోర్డ్స్ లో బీసీసీఐ చాలా రిచెస్ట్ బోర్డు అని కూడా చెప్పొచ్చు అనమాట. మొత్తం క్రికెట్ రూపురేఖలు ఇప్పుడు ఈ అమ్మాయిల క్రికెట్ తో పూర్తి స్థాయిలో మారిపోతాయని చెప్పొచ్చు. అలాంటి అమ్మాయిలు ఇంతకు ముందు వరకు మహిళా క్రికెట్ అనగానే మనకి మిథాలీ రాజ్ మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు అత్యద్భుతమైన ప్రతిభ కనపరుస్తున్నారు. ఒక్కసారి వాళ్ళ ప్రస్థానం చూద్దాం. మహిళా క్రికెట్ లో మన తెలుగు ఆణిముత్యం శ్రీచరణి. అమ్మాయిది కడప జిల్లా, 21 సంవత్సరాల వయస్సు. కబడ్డీ, బ్యాడ్మింటన్ వీటితో తన ప్రస్థానం సాధించింది. తర్వాత ఫాస్ట్ బౌలర్గా అమ్మాయి కెరీర్ స్టార్ట్ చేసింది. క్రికెట్లో ఫాస్ట్ బౌలర్గా ఎక్కువ సక్సెస్ రాకపోవడంతో శ్రీచరణి స్పిన్నర్గా మారిందనమాట. మనం చూస్తే ఆ అమ్మాయి ఈసారి ఈ జట్టులో కీలక పాత్ర పోషించింది. శ్రీచరణ్తో పాటు మహిళా క్రికెట్ టీం మొత్తం కూడా అత్యద్భుతమైన ప్రతిభ కనపరిచింది. ముఖ్యంగా మనం చూస్తే స్మృతి మందాన భారత జట్టు కప్పు అందుకోవడంలో కీలక పాత్ర పోషించింది స్మృతి అన్నమాట. ఈ అమ్మాయి సూపర్ ఫామ్ లో ఉంది. స్మృతి మందాన మొత్తం ఈ వరల్డ్ కప్ లో, ఈ 2025 ఉమెన్స్ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు ఈవిడ చేసిందనమాట. భారత జట్టు కప్పు అందుకోవడంలో స్మృతి మందాన పాత్ర చాలా కీలకం. ఈవిడక స్టార్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. సూపర్ ఫామ్ లో ఉంది. భారీ అంచనాలతో ప్రపంచ కప్ లోకి అడుగు పెట్టింది స్మృతి మందాన. మొదట్లో కాస్త వైఫల్యాలు చూసిన తర్వాత బాగా ఫామ్ లోకి వచ్చిందనమాట. ముఖ్యంగా న్యూజిలాండ్ టీంపై భారీ ఇన్నింగ్స్ చేసింది 109 రన్స్ తో. స్మృతి మందాన మొత్తం ఈ వరల్డ్ కప్ టోర్నమెంట్ లో 438 పరుగులు చేసింది. ఇదే హైయెస్ట్ అన్నమాట.